ఒక గ్రామంలో సోను అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. ఒక బట్టల షాపులో పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఆ బజార్ పేరు బూత్ బజార్ అని అంటూ ఉండేవారు. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే, కొన్నేళ్ల క్రితం ఆ బూత్ బజార్లో చాలా చౌకగా పనిచేసే ఒక బట్టల షాపు కాలిపోయింది. అయితే దాని స్టోరీ ఏంటనేది ఎవరికీ తెలియదు. అది పూర్తిగా తగలగడిపోయింది. అయితే ఆ షాప్లో ఎప్పుడు చూసినా తగలబడిపోయినా సరే వెలుతురు కనిపిస్తూ ఉండేది. అటు సైడ్ వెళ్తే చాలు ఆ షాప్లోంచి ఏవేవో వింత రకమైన శబ్దాలు జనాలు వింటూ ఉండేవారు. అందుకే ఆ జనాలు ఆ బజారుకి వచ్చిన ఆ షాప్ వైపు మాత్రం వెళ్ళడం మానేశారు. అయితే దాని వైపు చూడ్డానికి కూడా జనాలకి చాలా భయం వేసేది. అయితే సోను ఒకరోజు తన షాప్కి తను వెళ్ళాడు. వెళ్ళి తను పని చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక స్త్రీ ఆ షాప్కి వచ్చింది. ఆ షాపు యజమాని కౌంటర్లో కూర్చొని ఎవరొస్తున్నారా అని చెప్పి చూస్తున్నారు. అయితే సోను ఆ స్త్రీని చూశారు. సోనుతో పాటు షాపు యజమాని కూడా ఆ స్త్రీని చూశారు. అయితే ఆ స్త్రీ చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. వచ్చి యజమాని ఎదురుగా కుర్చీలో కూర్చొని తను సైలెంట్ గా అలా ఉంది. అయితే సోనుకి తను సైలెంట్ గా ఎందుకుందో అర్థం కాలేదు. అయితే షాప్ యజమాని ఏం దుస్తులు కావాలి అని అడిగితే, నాకు ఇలా కావాలి అని చెప్పి షాప్ యజమానిని బయటికైతే తీసుకెళ్తుంది. అది చూసిన సోను నేను కూడా వస్తాను అన్నట్టుగా తన మనసులో అనుకొని వాళ్ళ వెనకైతే వెళ్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ ఆగి సడన్ గా సోను వైపు చూసింది. అంతే, సోను చాలా భయపడిపోయాడు. ఆమె కళ్ళు నీలిరంగులో నల్లగా మారిపోయాయి. అయితే ఆమెను చూడగానే సోను భయపడి పరిగెత్తుకుంటూ షాప్లోకి అయితే వెళ్ళిపోయాడు. సోను షాప్లోకి వెళ్ళి సడన్ గా తన కుర్చీలో కూర్చొని వణికిపోతున్నాడు. తనకి ఏమీ అర్థం కాలేదు. ఆ స్త్రీ ఎందుకు అలా ఉందో తను ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. ఆ ట్రాన్స్ లో సోను అలానే కూర్చున్నాడు. ఇంతలో బయట జనం పరిగెడుతున్నారు. ఏంటా అని చూద్దాము అనుకున్నాడు. కానీ భయం వేసి అక్కడే కూర్చుండిపోయారు. ఇంతలో ఒక ఆయన వచ్చి, మీ షాపు ఓనర్ ఆ పాడుబడిన కాలిపోయిన షాప్ దగ్గర చనిపోయి ఉన్నాడు అని చెప్పగానే సోను షాక్ అయిపోయాడు. సోనుకి చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మా షాపు ఓనర్ ఆ కాలిపోయిన షాప్ దగ్గర ఎలా పడి ఉన్నాడో అర్థం కాలేదు. సోను ఆ షాక్ లోనే ఉండగా సడన్ గా తేరుకున్నాడు. చూస్తే తన ఎదురుగా తన యజమాని అదే కుర్చీలో కూర్చొని వేరే కస్టమర్ తో మాట్లాడుతున్నారు. అంటే సోను కలగన్నాడు. అయితే సోనుకి ఏమైంది? సోను అలా ఎందుకు కలగన్నాడు? ఇంతలో సోను డోర్ వైపు చూడగానే ఆ బయట అదే స్త్రీ నడుస్తూ వెళ్తుండడం సోను గమనించాడు. సోను ఏం చేయలేకపోయాడు. కానీ సోను అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ ఆ స్త్రీని ఫాలో చేశాడు. అయితే ఆ స్త్రీ ఎక్కడికి వెళ్తుందా అని చూస్తే బజారు మొత్తం జనం ఎవరిని పట్టించుకోలేదు. అయితే ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ నార్మల్ గా ఆ కాలిపోయిన కాంప్లెక్స్ లోకైతే వెళ్తుంది. అది చూసిన సోను చాలా షాక్ అయ్యాడు. ఆ కాలిపోయిన కాంప్లెక్స్ లో తిను ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది, అసలు తను అక్కడ ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఆ షాప్ లోకైతే వెళ్ళాడు. సోను అక్కడ చూడగానే చాలా భయపడిపోయాడు. చుట్టూ చిమ్మ చీకటిగా అంతా కాలిపోయి ఉంది. సోనుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ దెయ్యాన్ని సోను వెతుకుతూ ఉన్నాడు. సోను ఆ కాంప్లెక్స్ లోకి వెళ్ళగానే చుట్టూ ఏవో రకరకాల శబ్దాలు సోను విన్నాడు. సోను చాలా భయపడిపోయాడు. అయితే గట్టిగా అరిచాడు. ఆ శబ్దాలకి చాలా భయపడిపోయాడు. అయితే సోను తన 2 చేతుల్ని తన గుండె మీద పెట్టుకొని అలా ఒక మూల నించుండిపోయాడు. అయితే సడన్ గా బాల్కనీలో నుంచి ఎవరో సోనుని పిలిచినట్టు సోనుకి అనిపించింది. సోను మెల్లగా నడుచుకుంటూ బాల్కనీ వైపు అయితే వెళ్ళాడు. దూరం నుంచి చూస్తే ఆ స్త్రీ అక్కడ నించొని సోను 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 అని పిలుస్తూ ఉంది. సోను చాలా భయపడిపోయాడు. ఒళ్ళంతా చెమట పట్టేస్తున్నాయి. అయితే సోను పరిగెత్తుకుంటూ కిందికొచ్చేశాడు. కానీ మెయిన్ డోర్ క్లోజ్ అయిపోయింది. సోనుకి ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు.
ఇంతలో సడన్ గా ఆ కాలిపోయిన కాంప్లెక్స్ కి మళ్ళీ మంటలు అంటుకున్నాయి. అయితే ఆ మంటల్లో సోను ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఇంతలో ఆ స్త్రీ సోను ముందుకొచ్చి లించుంది. మంటల్లో కాలుతూ తన కళ్ళు చాలా భయంకరంగా కనిపించాయి. సోను అది చూసి చాలా భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అయితే కాసేపటికి సోను తేరుకొని ఆ డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఆ కాంప్లెక్స్ నుంచి బయటకైతే వచ్చాడు. చుట్టూ ఉన్న జనం సోను ఆ కాంప్లెక్స్ నుంచి ఎలా బయటకు వచ్చాడో, అసలు ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు. అయితే సోను జరిగిందంతా చెప్పాడు. ఒక స్త్రీని చూసి వచ్చానని చెప్పాడు. కానీ సోను షాప్ లో పనిచేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే ఏ స్త్రీ అక్కడికి రాలేదు. అందరూ షాక్ అయిపోయారు. అయితే ఒక ముసలాయన సోనుకి ఈ విధంగా చెప్పాడు. కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి ఈ షాప్కి వచ్చి కాలిపోయిందని, అందువల్లే ఆ అమ్మాయి ఈ షాప్లోనే తిరుగుతూ ఉందని అందరూ నమ్ముతారు. సో నువ్వు ఇంక ఎప్పుడూ ఈ షాప్ వైపు రాకు అని ఆ ముసలాయన సోనుని హెచ్చరించారు. తర్వాత మామూలుగా సోను తన షాప్కి వెళ్ళి పని చేసుకోవడం మొదలు పెట్టాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.